హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఏంటా ఈ పూలు అనుకుంటున్నారా? ఉల్లికాడలతోని పూలు వస్తాయి కదండి, అవే అండి. ఈరోజు మనము ఉల్లికాడలతోని పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. హెల్తీ అండ్ టేస్టీ ఈ పచ్చడిని సింపుల్గా ఒక కొత్త టేస్ట్ని, ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తూ చేసుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన సామాన్లు ఏంటో చూద్దాం. ఈరోజు దీనికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి. ఉల్లికాడలు, టమాటా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ మన ఇంట్లో ఉన్నవేనండి. ముందైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కట్ చేసుకున్న ఈ ఉల్లికాడ ముక్కలను దీంట్లో వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అసలు ఆనియన్లోనే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి, అలాంటిది ఈ ఉల్లికాడల్లోని దానికన్నా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆనియన్ కన్నా ఇది ఇంకొంచెం ఘాటుగా ఉంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ మొత్తం అన్ని ఇలా మెత్తగా అవుతాయండి. అలా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా దగ్గరకు అయిపోయి ఇలా ఆయిల్ని రిలీజ్ చేసేస్తాయి. అలా అయిన తర్వాత దీన్ని వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు ఎవరైతే దీన్ని తినలేదో వినలేదో వాళ్ళందరూ తప్పకుండా కింద కామెంట్ చేయండి. ట్రై చేసి చూడండి. ఉల్లికాడలు అయితే ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి. ఎప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్తో ఫ్రైడ్ రైస్లు పైన గార్నిష్ చేసుకోవడానికి వాడతాం కదా, ఇలా చట్నీని చూడండి. ఇదే ప్యాన్లోని ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ వరకు ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత ఒక 1/2 డజన్ పచ్చిమిరపకాయలు వేసుకొని దాన్ని కూడా బాగా వేగనివ్వాలి. ఇవన్నీ వేగుతున్నప్పుడే దీంట్లో కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ పూర్తిగా వేగిన తర్వాత మాత్రమే 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు ఫ్రై అయితేనే మన పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని కలుపుకొని డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం అంతా డ్రైగా అయిన తర్వాత ఒక 2 పెద్ద టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటో ఎక్కువ వేసుకోవద్దండి, 2 వేసుకుంటే సరిపోతుంది. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకుంటూ మొత్తం అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా వేగుతున్నప్పుడే దీంట్లోకి చిన్న ఉసిరికాయ అంత చింతపండును కూడా వేసుకొని మగ్గించుకుంటే టమాటోతో పాటు చింతపండు కూడా మగ్గిపోతుందండి. ఈజీగా మిక్సీ చేసుకోవచ్చు. ఈసారి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి మూత ఓపెన్ చేసుకుంటే సరిపోతుందండి. మొత్తం అంతా డ్రైగా ఫ్రై అయిపోవాలి. చూస్తున్నారు కదా, ఇలా డ్రైగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ముందు దీన్ని మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకుని అప్పుడు మాత్రమే ఉల్లికాడలు వేసుకొని చేసుకోండి. మొత్తం చేసుకుంటే ఇలా రెడీ అవుతుందండి. బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, దేంట్లోకి సర్వ్ చేసుకున్న టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఈ కొత్త రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.